హాయ్ అండి, వెల్కమ్ టు అనకాపల్లి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. అదే తోటకూరతో చేసిన రోటీలు. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి. మనం బాక్స్లో పట్టుకెళ్ళినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఎవరైతే చిన్నపిల్లలు తోటకూర తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా ఇష్టంగా తింటారు ఈ తోటకూరతో చేసిన రోటీలు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కట్ట తోటకూరని తీసుకొని బాగా వాష్ చేసుకొని తీసుకున్నానండి 2 times. అవి లేతగా కాళ్ళు ఉంటే కనుక ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు, ముదురుగా ఉంటే యాడ్ చేయొద్దండి. ఓన్లీ ఆకుల వరకే కట్ చేసి తీసుకోవాలి. ఈ తోటకూరని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 1 ఇంచ్ అల్లం, 1 లేదా 2 పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి. ఇందులో జస్ట్ చాలా తక్కువ వాటర్ని వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. అసలు చాలా పేస్ట్లో అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలండి. చూసారా, ఇలా పేస్ట్లో అయ్యే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. మనం మ్యాక్సిమం వాటర్ని చాలా తక్కువ వేసుకోవాలి. వాటర్ కనుక ఎక్కువ వేస్తే మనకి తోటకూరలో ఉన్న ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది కొంచెం మారుతుందండి. సో మ్యాక్సిమం జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, డవ్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు డైట్గా తీసుకుంటే ఆయిల్ అనేది అసలు అప్లై చేయొద్దు. పిల్లలకు కానీ మీరు కానీ చేసుకొని తినాలనుకుంటే ఇలా జస్ట్ పైన ఆయిల్ని అప్లై చేసి ఒక 1/2 hour to 1 hour వరకు పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1 hour తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత మెత్తగా వస్తాయో. ఇలా అట్లీస్ట్ ఒక 1 hour అయినా సరే పక్కన పెట్టుకుంటే మనకి చపాతీస్ అనేవి చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీనికి నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇక్కడ 4 చపాతీలు వచ్చాయండి. మీరు ఎన్ని చేసుకుంటే అన్ని చేసుకోవచ్చు. వీటిని ముందు ఇలా రౌండ్గా షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీ షేప్లోకి చేసుకోవాలండి. మీరు చపాతీని ఎలా అయితే రౌండ్గా చేస్తారో అలాగే వీటిని కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే గైస్, మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా మీరు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానివల్ల మేము ఏ వీడియో పోస్ట్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడగలరు. అలాగే లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతాయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మేము రీసెంట్గానే ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తామండి. అలాగే డైట్ రెసిపీస్ కూడా, అన్ని హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు మన చపాతీలు అనేవి అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా చేసుకున్నాం కదండి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి ఇలా చపాతీ ప్యాన్ మీద నేను కాల్చుతున్నానండి. మీరు ఓన్లీ డైట్గా తీసుకోవాలి అనుకుంటే అస్సలు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది కూడా యూస్ చేయకుండా జస్ట్ పుల్కాల్లాగా కాల్ చేసుకోండి. లేదు నార్మల్గా పిల్లలకు కానీ మీరు కానీ నార్మల్గా తినాలి అనుకుంటే ఇలా జస్ట్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ స్ప్రింకిల్ చేసుకుని సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా 2 sides కూడా బాగా కాలే వరకు కాల్చుకొని పక్కన ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్తీ తోటకూర చపాతీలు రెడీ అయిపోయాయి. చూసారా మనకి ఎంత ఈజీగా అయిపోయిందో. ఒక్కసారి మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇలా చేసి పెట్టండి. అసలు మీరు ఇందులో తోటకూర వేసి చేశారని అస్సలు తెలియదండి. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా సరే సూపర్గా ఉంటుంది. మీరు డైట్గా తీసుకోవాలనుకుంటే మార్నింగ్ కానీ నైట్ డిన్నర్లా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.